ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు తెలుస్తున్నాను. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అవకాశాన్ని నాకు కలిగిస్తున్న స్థానిక కాపరికి నా హృదయపూర్వక వందనాలు. మరియు స్థానిక కాపరి మాటలకు మీరు లోబడి ఉన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినమందు మీతో ఏం మాట్లాడాలని ఆలోచించినప్పుడు ప్రతిరోజు సామెతలు చదవడం ఆనవాయితీ. అయితే సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ఒకసారి చదువుతారు ఎవరైనా? ఆజ్ఞలు గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క వాక్యంలో ఏమని రాయబడింది? ఆజ్ఞను గైకొనువాడంట తన్ను కాపాడుకుంటాడంట. అయితే ఎట్టి రీతిగా ఆజ్ఞ మనకి ఇవ్వబడి ఉన్నది? వాక్యం ప్రకారము మనం చూసుకున్నట్లయితే ఆజ్ఞను అనుసరించి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో ఇబ్బందులను దాటుకుంటూ వచ్చారు. ఆజ్ఞ విషయమై వాళ్ళు లోబడక వారు ఎంతోమంది వారి కాలక్రమేణా చనిపోతూ వచ్చారు. దేవుడు వారి వెంబటే ఉన్న వారు పాపంలోనే మునుగుతూ వస్తున్నారు. దేవుడు పాపాన్ని మనకి స్వాధీనంగా ఇవ్వలేదు. అయితే మనం యోగు జీవితంలో మనం చూసుకున్నట్లయితే సాతాను ఎట్టి రీతిగా అయితే యేసు ప్రభు యొద్దకు వెళ్ళి సాతాను పర్మిషన్ అడుగుతుందో, యోగును నేను హింసిస్తానని పర్మిషన్ అడిగినప్పుడు యోగు కూడా తన విశ్వాసాన్ని బట్టి సాతాను యొక్క మాటల్ని యేసు అంగీకరించడం జరుగుతుంది, యెహోవా అంగీకరించడం జరుగుతుంది. అయితే అంగీకరించిన రీతిగా మన యొక్క విశ్వాసంలో కూడా మన యొక్క జీవితంలో కూడా ఇటు రీతిగానే అంగీకరిస్తారు. మనం ఆజ్ఞలను అనుకూలంగా పాటిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అయితే ఆజ్ఞ విషయమై ఎట్టి ఆజ్ఞలు మనకి ఇవ్వబడి ఉన్నాయో చూసుకున్నట్లయితే మొదటిగా కీర్తనల గ్రంథము కీర్తనలు 103 17-18 ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని యొక్క ఆజ్ఞను గైకొనిన వారు ఎడల ఎల్లవేళలా నిలుస్తుందని చెప్తున్నారు. మనం కూడా మనం నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మన యొక్క పిల్లలకి చెప్తూ వస్తాము. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయాలి, ఇది చేయకూడదు, దీంట్లో నడవాలి, దీంట్లో నడవకూడదు. అదే రీతిగా దేవుడు తన యొక్క బిడ్డలకు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని వాక్యాన్ని మనకు అందజేసి ఉన్నారు. ఈ యొక్క వాక్యం ఆధారంగా మనకు ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. ఇటు ఆజ్ఞల ప్రకారం అంట మనము సంవత్సర కాలము కృప పొందుతామని యెహోవా మనకు సెలవిచ్చి ఉన్నాడు ముందుగానే. అయితే ఒక ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు 33:2-7 వరకు మనం చూసుకున్నట్లయితే ఒకరు ఆజ్ఞను అనుసరించని వ్యక్తి అయితే ఎట్టి రీతిగా ఉంటాడో మనకు అక్కడ చూసుకోవచ్చు. అయితే అప్పటి కాలంలో ఒక రాజ్యాంగం ఉంటే బయట కాపలివాడు ఒకరు ఉంటారు. కాపలివాడు కూడా ఏం చేయాలి? ఆజ్ఞను అనుసరించాలి. ఎవరికి సంబంధించిన ఆజ్ఞ వారికి ఉంటుంది, వారి తదుపరిలో ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ కంటే స్టూడెంట్స్ హోంవర్క్ చేయాలి, క్లాస్ వర్క్ రాసుకోవాలి, వచ్చినప్పుడల్లా నేర్చుకుంటూ ఉండాలి. ఇంట్లో మనం కూడా మన యొక్క పనులు ఎటు రీతిగా చేయాలో ప్రతిరోజు క్రమక్రమంగా ఆజ్ఞ ఉంటుంది. అయితే బయట కావలి వాడి యొక్క ఆజ్ఞ ఏంటిదంటే ఎవరైనా బయట నుంచి శత్రువులు వచ్చినప్పుడు వారు
బెల్లు మోగించడం కానీ ఏదో ఒక భారం ఊదడం కానీ చేస్తూ ఉన్నారు. కానీ కావలి వాడు సోమరి వాడైతే ఆజ్ఞను పాటించక నిద్రపోతే వెలుగు కలిగి లేకుండా ఉండిపోతే ఆజ్ఞ వ్యర్థమవుతుంది, దేశమంతా నాశనం అవుతుంది. అయితే మనం కూడా మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కావలి వారు లాంటి వారమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. మన యొక్క ఆజ్ఞలు ఎట్టి రీతిగా ఉన్నాయో దేవుడు వాక్యం ద్వారా తెలుపుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త, నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ప్రేమించిన ఎడల? ఆ మాటలు ఎవరి ద్వారా పలకబడి ఉన్నాయి? ఎవరి ద్వారా పలకబడి ఉన్నాయి? యేసుక్రీస్తు ద్వారా పలకబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పలకబడి ఉంది. ఏమని పలకబడి ఉన్నాయి? నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందువు. హల్లెలూయా. అయితే మనము చేయవలసింది ఏంటంటే యేసును ప్రేమించడం మొదలు పెట్టాలి. అయితే తను ప్రేమించే రీతిగా ఎటు రీతిగా ప్రేమించాలో కింద వచనాలు మనం చూసుకున్నట్లయితే 21, 23. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి నేను వారికి కనపరుచుకుంటున్నానని చెప్పాను. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. నేను వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పై వచనాలను మనం చూసుకున్నట్లయితే 16 నుంచి 20 వరకు ఆ యొక్క వచనాలను యేసు యొక్క ఆజ్ఞల్లో గైకొన్నట్లయితే మనకు మన పక్షముగా యేసు ప్రభు వారు వ్యాజ్యమాడతారని వాక్యము సెలవిస్తుంది. మనమైతే దేనికి లోబడి ఉంటే మన పక్షమున వ్యాజ్యమాడతారు. మనం ఇప్పుడు ఒక తప్పిదము చేసి ఒక తప్పిదము చేస్తే మనల్ని పోలీస్ స్టేషన్లో పెడతారు. ఏదైనా ఎవరైనా మన మీద కేసు వేస్తే అదే విషయంలో మన పక్షాన వ్యాజ్యమాడడానికి ఒక లాయర్ని పిలిపించుకుంటాం. అసలు ఆజ్ఞలేంటో ఆ లాయర్కి అన్నీ తెలుసు, విధులేంటో విధానాలేంటో ఆ లాయర్కి అన్నీ తెలుసు. కాబట్టి ఆ లాయర్ని మన పక్షాన వ్యాజ్యమాడిపించుకుంటాం. అయితే ఇక్కడ మనల్ని అన్నీ చేయమని చెప్పట్లేదు. అయితే ఆ లాయర్కి మనం ఏమి ఇవ్వాలి? మనీ అనేది ఇవ్వాలి. మనీ అనేది ఇస్తేనే మన పక్షాన ఏం చేస్తాడు? వ్యాజ్యమాడతాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఏం చేయనవసరం లేదు, నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలను గైకొంటే నేను నీ పక్షంలో వ్యాజ్యమాడతానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక న్యాయం వచ్చి అడిగారు. ఒక ప్రశ్న, అయ్యా ఈ 10 ఆజ్ఞలలో ఏ ముఖ్యమైన ఆజ్ఞలని ఒకరు వచ్చి అడిగినప్పుడు ఏ ముఖ్యమైన ఆజ్ఞలని చెప్పారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును. అయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ శక్తితోను ఆరాధించుము అని చెప్పి ఉన్నారు. అయితే ఈ 2 విషయాలలో చదివినప్పుడు ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ యేసుప్రభు వారిని ప్రేమించమన్నారు. యేసుప్రభు వారిని ప్రేమించినప్పుడు యేసుప్రభు వారి ఆజ్ఞలను గైకొంటే చాలన్నారు. ఆయన విధించిన ఆజ్ఞలన్నీ మనం పరిశీలించుకున్నట్లయితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది ప్రధానమైన ఆజ్ఞ కదా. ఆ యొక్క ఆజ్ఞను మనం చూసుకున్నట్లయితే దాంతోపాటు యేసును యెహోవాను ఎటు రీతిగా ఆరాధించాలంట? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను.
ఆరాధించాలి కదా. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం చూసుకోవచ్చు. నువ్వు యెహోవాను ఎట్టి రీతిగా ప్రేమిస్తూ వచ్చావో, ఎట్టి రీతిగా ఆయన ఆజ్ఞలు గైకొంటూ వచ్చావో, అదే రీతిగా నీ యొక్క పొరుగు వారిని కూడా చేయాలి. అదే చెప్తుంది. అది నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. ఏమని? నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించాలి. అయితే ఎట్టి రీతిగా ప్రేమించాలి? నువ్వు ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎట్టి రీతిగా ప్రేమిస్తావో అట్టి రీతిగా ప్రేమించాలి. మనం కుటుంబంలో ఎట్టి రీతిగా ఉంటాం మనమే చూసుకోవాలి. మన కుటుంబ కలహాలను, మన యొక్క స్నేహ భావాలను మనము ఎదుర్కొనేటప్పుడు చాలా విషయాలు మర్చిపోతాం. ఆజ్ఞలు పక్కన పెట్టేస్తూ వస్తాం. ఆజ్ఞలు పక్కన పెట్టేస్తూ అరే వాడేంటి నాకు చెప్పేది, వాళ్ళేంటి నేను చేసేది అని మనం అనుకోకూడదు. మనం ఎప్పుడు ఏ విధి నడవడికలో ఉండాలో మనకు వాక్యం చెప్తుంది. నా ఆజ్ఞలు గైకొనినట్లయితే ఏముంటుంది? నీకు జీవం కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ మాటలు వాక్యంలో ముందుగానే రాయబడి ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 10 నుంచి 15 వరకు చదువుకున్నట్లయితే మనకి తేటతెన్నంగా అర్థమవుతుంది. ఒకసారి ఎవరు చదువుతారు? యోహాను సువార్త 15వ అధ్యాయం 10 నుంచి 15. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ నందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీకు చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకని ఎడల ప్రేమింపవలనటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించుచున్న వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మంచిగా గమనించినట్లయితే ఆ యొక్క 12, 13, 14, 15 వీటిలో మనం చూసుకోవచ్చు ఎట్టి రీతిగా ఉందంట. మీరు నేను ఒకరి ఏళ్ళ ఎట్టి రీతి ప్రేమనైతే చూపించి ఉన్నానో అట్టి ప్రేమను మీరును చూపించండి అని చెప్తుంది. ఎట్టి రీతిగా ప్రేమ చూపించాడు? మన కొరకు క్రీస్తు మరణించారు. మరణించి తన యొక్క ప్రేమను వ్యక్తపరిచారు. అయితే అదే వచనాలు 14లో ఏమని రాయబడి ఉంది? నీ స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టు అంటే అంతకంటే ఏముంది? అంతే కదా, నీ స్నేహితుని కొరకు నువ్వు ప్రాణం పెట్టు. అదే కదా క్రీస్తు కూడా చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చేసింది ఏంటిది? మన కొరకు ప్రాణం పెట్టారు. అదే ప్రేమ. ప్రేమలో మన యొక్క స్నేహితుల కొరకు కూడా ప్రాణం పెట్టగలగాలి. అయితే మిమ్మల్ని ప్రాణం పెట్టమని అయితే చెప్పట్లేదు. ఆయన ఏ ఆజ్ఞలను అయితే మన కొరకు రాయబడి ఉంచారు. నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించమని ఏ విషయాలు అయితే చెప్పి ఉన్నారో ఆ యొక్క విషయాలను ఎల్లవేళలో మనము ఏం చేసుకోవాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఈ జ్ఞాపకం ఉంచుకునే విషయంలో సాతాను మనల్ని బలవంత పెడతారు. అదే రీతిగా యెహోవా దానిని అంగీకరిస్తారు. దీనికి మాత్రం ఎటువంటి లోటు లేదు. నీకు కోపం రావచ్చు, నీకు అది ఆ మూమెంట్లో ఒకరిని కొట్టచ్చు, ఆ మూమెంట్లో ఒకరిని ఏదో ఒకటి చేయొచ్చు, నీ అంత చూస్తా అని కూడా చెప్పొచ్చు. ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. అయినను మనము రియలైజ్ అయ్యి ఎప్పుడైతే దాని నుంచి బయటపడతామో, బయటపడి మరలా వెళ్ళి క్షమాపణ చెప్పడము ఏమీ అంత పాపమైతే కాదు. క్షమాపణ మన వైపు తప్పున్నా తప్పులేకపోయినా మనము ఎప్పుడైతే క్షమాపణ గుణం కలిగి ఉంటామో యేసునందు మనము ఇంకా బలపడతాము. మనకు కూడా మన యొక్క స్థానాన్ని గుర్తు చేస్తుంది ఈ యొక్క విషయాలు. ఈ యొక్క విషయాలను ఎల్లవేళలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యేసు మన కొరకు విధించిన ఆజ్ఞలేంటి, మన కొరకు
విధించిన నడవడికలు ఏంటి మనము పరిశీలించాలి. నేను చెప్పింది కూడా నిజమో కాదో మీరు ఒకసారి పరిశీలించాలి. ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా అని చెప్పి గొర్రెలాగా ఉండకండి. వాక్యం చెప్తుంది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మనకి ఫీవర్ వచ్చిన విషయము మనము డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తామా? డాక్టరే మన దగ్గరకు వచ్చి చెప్తాడా? మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాం. అటు రీతిగానే మన యొక్క విషయాలు కూడా మనము దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన యందు మెలకువ కలిగి ఉండాలి. ఆజ్ఞలను ఎల్లవేళలా పాటిస్తూ ఉండాలి. పాటించినట్లయితే మన కొరకు సకాలంలో దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. దేవునికి ఏది అసాధ్యము కాదు. తన యందు నమ్మిక ఉంచినట్లయితే మనము కూడా నిత్య జీవాన్ని పొందుతాము. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక మరి ఒకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చిన చక్కటి మాటలు తెలియజేసిన తమ్ముడికి నా ప్రత్యేకమైన వందనాలు.